ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. సుమేధముని దేవీలీలలు చెప్పుట. కాలవసాన రాజ్యభ్రష్టుడైన సురద మహారాజు, దారాపుత్రుల నడబాసి దుఃఖితుడైన సమాధి అనే వైశ్యుడు సుమేధుడనే ముని ఆశ్రమంలో చేరారు. ఒకనాడు వాళ్ళు ఆ మునికి తమ కష్టాలను చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఆ ముని వాళ్ళని ఓదార్చి, నాయనలారా, ఈ ప్రపంచమంతా సనాతని అయిన ఆ శక్తి ఆధీనంలో ఉంది. ఆ మహామాయ కరుణకు పాత్రులవటమే సర్వ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. హరిబ్రహ్మాదులైనా సరే ఆమె అనుగ్రహం లేకపోతే ఎందుకు కరగాని వారైపోతారు. ఉదాహరణకు మీకు కథ చెప్తాను వినండి అని చెప్పసాగాడు సుమేధముని. మధుకైటబుల కథ, వారి వధ, మహాకాళి యొక్క ఆవిర్భావం. ఒకానొక ప్రళయవేళ యోగసాయి అయిన విష్ణువు యొక్క చెవి గులిమిలో నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. మహాబల సంపన్నులైన వారిలో పెద్దవాడి పేరు మధుడు, రెండవ వాడి పేరు కైటబుడు. వాళ్ళిద్దరూ కలిసి సముద్రమంతా అల్లకల్లోలం చేస్తుండగా పద్మాసనస్థుడైన బ్రహ్మ కనిపించాడు. ఓం ప్రథమంగా వాళ్ళకో ప్రాణి కనబడేసరికి ఉండబట్టలేక అతనిని పీడించబోయారు. బ్రహ్మ పారిపోయాడు. వాళ్ళు తరుముకుంటూ రాసాగారు. పద్మగర్భుడు విష్ణువుని ఆశ్రయించాడు. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నారు. అప్పట్లో లేచేలా లేరు. అందువల్ల బ్రహ్మ మహామాయను ప్రార్థించాడు. అనుగ్రహించింది ఆ తల్లి. ఓ ఆర్తులారా, సకలార్తి భంజని అయిన ఆ జగన్మాత ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నాడు తనను తాను ప్రకటించుకుంది. సర్వమోహిని అయిన ఆవిడే మహాకాళిగా ప్రఖ్యాతి చెందింది. దయామయములైన తన వాక్కులతో బ్రహ్మను ఓదార్చింది. విష్ణువంతటి వాణ్ణి కప్పివేసిన తన మాయావేశాన్ని తొలగించింది. తక్షణమే లేచాడు విష్ణువు. మధుకైటబులతో తలబడి 5000 సంవత్సరాల పాటు అనుపమానమైన పోరాటం చేశాడు. అయినా వాళ్ళు చావలేదు. విష్ణువు విశ్వమాయను వేడుకున్నాడు. కరుణించింది మహాకాళి. తన మాయావేశాన్ని దానవులపై ప్రయోగించింది. మోహితులైపోయారు మూర్ఖులు. తమంతటి బలవంతులు లేరన్న అహంకారంతో విర్రవీగారు. విష్ణువంతుడి వాణ్ణి పట్టుకొని ఏమైనా వరం కావాలో కోరుకో, ఇస్తాం అన్నారు. నవ్వుకున్నాడు నారాయణుడు. మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. కంగుతున్నారా రక్కసులు? అయినా సత్యం తప్పరు కదా. అందువల్ల వాళ్ళ విష్ణువు చేత చావడానికి సిద్ధపడ్డారు. కానీ తడిలేని చోట మాత్రమే చంపాలని కోరారు. అలాగేనన్నాడు విష్ణువు. అమ్మవారి దయ వల్ల తన తొడలను విశాలంగా పెంచాడు. ఆ రాక్షసులను పిలిచాడు. తడిలేని తన పొడి తొడల మీదనే వాళ్ళ తలలు తరిగేశాడు. ఆ కాళికోద్భవం మధుకైటబ సంహార గాథలు విన్న వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుందంటల్లో ఏమీ సందేహం లేదు. ఓ సురద సమాధుల్లారా, శ్రద్ధగా వినండి. ఆ ఆదిశక్తి యొక్క మహాలక్ష్మి అవతార గాథను కూడా ఆకర్ణించండి. ఎడతెరిపి లేకుండా ఆ వడయురాలి కథలు విన్నా చాలు, ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆవిడ్ని వదిలి అన్య దేవతలను ఆరాధించే వాళ్ళంతా అమాయకులేనని చెప్పుకోవాలి, లేదా పూర్వకర్మ అని వదిలేయాలి. త్రిభువనాల, త్రికాలాల, త్రివర్ణాల వాళ్ళు ఆరాధించి తీరాల్సిన తల్లి ఆమె. మహాలక్ష్మి అవతారం. రంభుడనే రాక్షసుడికి మహిషుడనే కొడుకు పుట్టాడు. మదోన్మత్తుడైన మహిషుడు బ్రహ్మకై తప్పించాడు. పురుషమాత్రుడి చేత చావులేని వరం కోరాడు. ఉన్న బలంతోటి, తెచ్చుకున్న వరబలంతోటి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. స్వర్గ మత్స్య పాతాళ వాసులందరినీ పీడించసాగాడు. దేవహితులందరినీ దండించాడు. అష్టదిక్పాలకులని అలమటింపచేశాడు. మంత్రాధిష్టాతల చేత మట్టి కరిపించాడు. లోకపాలకులు రాక్షసుడికి తాళలేక తోకలు ముడిచిపోయారు. ఇంద్రాది దేవతలకు చెమటలు పట్టించాడు. దిక్కుతోచిన దేవబృందం బ్రహ్మను ఆశ్రయించింది. బ్రహ్మ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శివకేశవులు అభయుల్ని కలిశాడు. మగవాళ్ళ చేతిలో చావు లేకుండా వరం ఉంది. వాడ అమిత బలశాలి. అంతటి బలవంతుణ్ణి ఎదుర్కొని గెలుచుకురాగల స్త్రీ ఎవరు అని ఆలోచించారు. అంతకంతకి శివకేశవ వదనాలు క్రోధగార్నితులయ్యాయి. వారి వదనాలలోంచి అద్భుతమైన తేజాలను వెలువరించారు.
తమతో పాటు బ్రహ్మాది దేవతల నుంచి కూడా తేజాలను వెలుదీసి ప్రోగుపెట్టారు. ముక్కోటి దేవతల యొక్క ముగ్గురు మూర్తుల యొక్క తేజస్సుల సమ్మేళనంతో మహాతేజపుంజమైన దుర్గాదేవి ఆవిర్భవించింది. శివ తేజస్సుతో ముఖం, యమతేజంతో కేశపాశాలు, విష్ణుతేజంతో బాహువులు, చంద్రతేజంతో స్తనద్వయం, ఇంద్రతేజంతో మధ్యభాగం, వరుణతేజంతో తొడలు పిక్కలు, భూమితేజంతో పిరుదులు, బ్రహ్మతేజంతో పాదాలు, సూర్యతేజంతో పాదాల వేళ్ళు, వాసవ తేజంతో చేతివ్రేళ్ళు, కుబేర తేజంతో ముక్కు, ప్రజాపతి తేజస్సు వల్ల దంతాలు, అగ్నితేజంతో అక్షిత్రయం, సాధ్యుల తేజముతో భ్రూమధ్యం, వాయుతేజం వలన చెవులు, సమస్త దేవతల తేజం వల్ల తనువుతో పద్మాసనస్థయై ఆవిర్భవించిందా మహాదుర్గ. అలా ఆవిర్భవించిన ఆ దేవత దుఃఖభంజనికి శివుడు త్రిశూలమిచ్చాడు. విష్ణువు శంఖ సుదర్శనాలనిచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు. దానితో బాటే అక్షయతూణీరం ఘంటాదులను కూడా ఇచ్చాడు. వరుణుడు పాశాన్నిచ్చాడు. అగ్ని శక్తిని, గాలిదేవుడు కార్ముకాన్ని అర్పించుకున్నారు. యముడు కాలదండాన్ని, ప్రజాపతి అక్షమాలని, బ్రహ్మకమండలాన్ని, సూర్యుడు కిరణాలని, కాలుడు డాలు కత్తులని ఇచ్చారు. రత్నాకరుడైన క్షీరసముద్రుడు హారాన్ని బహుకరించాడు. పట్టుబట్టలు, చూడామణి, కడియాలు, కొండలాలు, అర్ధచంద్ర కేయూరాలు ఇచ్చాడు. కంకణ, నూపుర, అంగుళీయకాలను కూడా సమర్పించుకున్నాడు. విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని, అస్త్రాలను ఇచ్చాడు. సురసులన్నీ కలిసి కమలాల దండ ఇచ్చాయి. హిమవంతుడు సింహాన్ని, రత్నాలను ఇచ్చాడు. కుబేరుడు సురతో నిండిన పాత్రనిచ్చాడు. శేషుడు విచిత్ర మణిరత్నమైన నాగాభరణాన్ని ఇచ్చుకున్నాడు. ఈ విధంగా దేవతలంతా ఆయుధాలను, ఆభరణాలను ఆమెకిచ్చారు. కష్టాలు చెప్పుకున్నారు, కడగండ్లు తీర్చమన్నారు. అభయమిచ్చిందా అంబ. అఖిలాండము అదిరిపట్టేలా అట్టహాసం చేస్తూ మహేశుడి మీదికి దండు వెడలింది. దేవతలంతా జయజయధ్వానాలు చేశారు, అమ్మవారిని స్తుతించారు. అమ్మవారి అట్టహాసం, దేవతల కలకలారావం విన్నాడు మహిషుడు. 1,000కి పైగా సైన్యాన్ని తీసుకొని తాను కూడా బయటకు వచ్చాడు. చిక్షుర, చామర, ఉదగ్ర, కరాళ, ఉద్గ, బాష్కల, తామ్ర, ఉగ్రాస్య, ఉగ్ర, వీర్య, బిడాల, అంధక, దుర్ధర, దుర్మఖ, త్రినేత్ర, మహావాసులు అనే ప్రసిద్ధి చెందిన రాక్షస వీరులు మహిషుడి వెంట పోరుకు రాసాగారు. మహిషమర్దనం. 2 సేనలు తాకాయి. చిక్షురాదులని కొందరిని చిటికతో చంపివేసింది దుర్గ. ఆమె నిశ్వాసలోంచి ఆవిర్భవించిన దుర్గాగణాలు రాక్షస సేనలను చీల్చి చెండాడసాగాయి. ఇదంతా చూసి చిర్రుబుర్రులాడిపోయాడు మహిషుడు. మహిష రూపంలో విజృంభించేశాడు. కొమ్ములతో కుమ్మాడు, డెక్కలతో తన్నాడు, ముట్టెతో మోదాడు, తోకతో ప్రహరించాడు. కుమ్ముకి కొండల్ని పెకలించి దుర్గాగణాలపై విసరసాగాడు. పుచ్చ ప్రహారాలతో చెలియలి కట్టలని చెరపనారంభించసాగాడు. వాడి విజృంభణ చూసి దేవతలంతా దుర్గా సంరక్షణలో ఉండి కూడా భయపడిపోయారు. గమనించింది తల్లి. తన గణాలపై దుమికిన మహిష రూపాన్ని పాసం వేసి పట్టుకుంది. వెంటనే వాడు సింహరూపం ధరించాడు. ఖడ్గం ఎత్తింది అమ్మవారు. వాడు కూడా కత్తినెత్తి రాక్షస రూపంలో ఆమెను ఎదిరించబోయాడు. అమ్మవారు వాణ్ణి చర్మ బాణ ఖడ్గములతో తాడించింది. వెనువెంటనే వాడు పెద్ద ఏనుగుగా మారిపోయాడు. తన తొండంతో అమ్మవారి వాహనమైన సింహాన్ని తాడించాడు. కినుకుబోనిన తల్లి ఖడ్గంతో వాడి తొండాన్ని నరికేసింది. గింగిర్లు తిరిగిన మహిషుడు రాక్షస రూపం ధరించి మాయాయుద్ధానికి ఒడికట్టాడు. చూసింది అంబ. సురతో నిండి ఉన్న అక్షయపాన పాత్ర పానం చేయసాగింది. దివ్యమైన ఆ సుర తలకెక్కేదాకా తాకింది. ఘనఘనమంటూ తన గంటను మ్రోగించింది. ఒక్క అట్టహాసం చేసింది. ఆ వారుణీపాన సంజాత మదగార్నిత వదనార విందానికి నమస్కారం. ఆ మూర్తికి నమస్కారం. ఆ ఘంటారావానికి నమస్కారం. ఆ మూర్తికి నమస్కారం. తల్లికి నమస్కారం. సర్వదా ఆవిడ నన్ను రక్షించుగాక. అలా వారుణీపానం చేస్తూ ఘంట మ్రోగిస్తూ అనూహ్యంగా
విజృంభించిన ఆ మహాశక్తి దాటికి మహిషుడు కంగు తినక తప్పలేదు. అమ్మవారి బాణాలతో కమ్మిన మాయ విడిపోయింది. ఘంటారావం రాక్షసుల గుండెల్ని చీల్చేసింది. ఆమె హట్టహాసానికి దళపతులు చెట్ల మించి రాలే పిట్టల్లా రాలిపోయారు. గింజుకున్నాడు రాక్షసుడు. తెగబడి దుమికాడు తల్లి మీదకి. వాడి తెగింపుక దేవతలంతా ఆ అంటూనే ఉన్నారు. అదోలా చూసింది వాణ్ణి. ఆవిడ మరొక్కసారి మధువు సేవించింది. గయ్యని గర్జించింది. తెగబడి వస్తున్న ధనుజుణ్ణి ఎగబడి ఒక్క తన్ను తన్నింది. మట్టి ముద్ద పడ్డట్టు పడ్డాడు నేల మీద. ఆశ్రితుల చేత ఆరాధించబడేవి, భక్తులందరికీ సర్వ సంపత్తులు ప్రసాదించేవి అయిన ఆ తల్లి పాదాలకు నమస్కారం. మట్టి ముద్దలా నేలపడ్డ మహిషుడు కంఠం మీద ఎడం కాలేసి తొక్కిపెట్టింది. చేతనున్న త్రిశూలంతో వాడి ముఖాన్ని గుర్చిపట్టి పెకలించి పైకెత్తింది. అంతే. జై మహిషాసుర మర్దనికి జై అనే నినాదాల దిశ దిశలా మార్మోగిపోయాయి. మహిషుడి సైన్యం పరారైపోయింది. దేవకోటి విజయనాదాలతో అమ్మవారిని స్తుతించింది. ఆ తల్లిపై పూలవాన కురిపించింది. మహాలక్ష్మి జననంగా శివపురాణంలో వర్ణించబడిన మహిషాసుర మర్దని గాథ ఇది. పిరికివాలికి ధైర్యమిస్తుందామె. సర్వశత్రు సంహారిణి, సకల విధ దరిద్ర నివారిణి, భక్త రక్షకి అయిన ఆ తల్లి యొక్క చరిత్ర వినిపించిన ఏ రకంగా తెలుసుకోగలిగినా వాళ్ళు ధన్యులవుతారు. శివ శివాని పాదార్పణమస్తు.